వినాలి, విన్నదాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, జ్ఞాపకం ఉంచుకొని దాన్ని నెమర వేసుకోవాలి, అప్పుడు జీర్ణం చేసుకోవాలి. అప్పుడు జీర్ణం చేసుకోవడానికి వీలవుతుంది. ఇలా చేస్తూ ఉంటే ఈ రెండిటి వలన స్వాధ్యాయం అండ్ యోగాభ్యాసం. ఇక్కడ యోగాభ్యాసం అంటే ధ్యానం, చింతించడం, మననం, నిధిధ్యాసనం చేస్తుంటే పరమాత్మ ప్రకాశతే. కాలక్రమంలో నీకు ఆ పరమాత్మ తత్వం నీ హృదయంలో ప్రకాశించి నీ బుద్ధిలో చాలా చాలా తెలివిగా నీకు తెలుస్తుంది. క్లియర్గా నీకు అది విశదీకరించబడి తెలియపరుస్తుంది. ఆ పరమాత్మ ప్రకాశతి. ఇంకా పరమాత్మ ప్రకాశించకుండా అంటే ఆత్మజ్ఞానం ఉదయించేస్తుంది, జ్ఞానం పరిపూర్ణమవుతుంది, నువ్వు జ్ఞాన నిష్ఠుడు అయిపోతావు.